ఒమిక్రాన్ ఇప్పుడు తన రూపురేఖలు మార్చుకొని సబ్ వేరియంట్ గా మారిపోయి మళ్ళీ జేఎన్ఎన్ గా మనకు ఇప్పుడు అటాక్ చేస్తుంది. సో నాకు గత 2-3 రోజుల నుంచి చాలా మంది పేషెంట్స్ అడుగుతుంది ఏంటంటే, రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ ఈ జేఎన్ఎన్ సబ్ వేరియంట్ వల్ల వస్తున్న ఈ ఒమిక్రాన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అంటే మరీ ఎక్కువ కాకుండా హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్, కొత్త సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు లక్షణాలు ఏంటి, ఎట్లా దీని గురించి చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు మనము పర్టికులర్ గా ఈ జేఎన్1 వేరియంట్ గురించి డిస్కస్ చేద్దాము. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీకు అసలు ఎందుకు వస్తుంది, దీని తీవ్రత ఎలా ఉంటుంది, ఇంతకుముందు మనకు వచ్చిన ఆల్ఫా బీటా డెల్టా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్లలో మనల్ని ఇబ్బంది పెట్టినట్టు ఏమైనా ఇబ్బంది పెడుతుందా లేదా, లేకపోతే దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఏ ఆర్గాన్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి పరిష్కారం ఏంటి హోమియోపతిలో మీకు దీనికి ఈవెన్ మీకు ఫస్ట్ సెకండ్ వేవ్లలో కూడా నేను చాలా మందికి ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత చాలా మందిలో కంప్లైంట్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి పీక్స్ ఆఫ్ కోవిడ్ లో కూడా. అండ్ సెకండ్ థింగ్, ప్రివెంటివ్ గా కూడా కొన్ని హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో, మీకు వాటి గురించి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక సతీష్ కదా, సో ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, జేఎన్1. ఇప్పుడు చాలా అన్ని రకాల న్యూస్లలో అన్నింటిలో వీడియోస్లో కనబడుతుంది ఏంటంటే జేఎన్1 ఈ ఒమిక్రాన్ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అని చెప్పేసి పెద్ద పెద్ద టైటిల్స్ పెడుతున్నారు. ప్రళయం వస్తుందా, ఇంకేం వస్తుందా, చనిపోతారా, ఇవన్నీ భయపడే న్యూస్ ఎక్కువ చూడకండి. సరే, ఫస్ట్ అయితే మనం దీని గురించి తెలుసుకున్నాం అసలు అంత సీరియసా కాదా ఈ కండిషన్. సో ఈ జేఎన్1 అనేది మనకు ఏంటంటే, ఇంతకుముందు ఒమిక్రాన్ లో సబ్ వేరియంట్ అండి, అంటే ఇట్స్ నాట్ ఏ మేజర్ వేరియంట్ కాదు, సబ్ వేరియంట్ అంట. సో ఇంతకుముందు ఒమిక్రాన్ ఏంటంటే BA.2.8.6 అని చెప్పేసి వేరియంట్ ఉండేది. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ గా BA.2.8.6.1.1 అని చెప్పేసి మళ్ళీ సబ్ వేరియంట్ లాగా దాని విస్తీర్ణం పెంచేసుకొని ప్రజలలో మళ్ళీ అటాక్ చేయడానికి రెడీ అయింది. వైరస్ కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు మనం వంశం పెంచుకోవడానికి ఎట్లా అయితే మనం చేసుకుంటూ పోతుంటామో, సంతానోత్పత్తి మనం ఎలా తీసుకుంటూ ఉంటామో, అలానే ఎప్పుడైనా వైరస్ కూడా దాని వ్యాప్తి చెందడానికి అది కూడా మ్యుటేషన్స్ చేస్తూ స్ప్రెడ్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తుంటుంది. సో ఈ ప్రాసెస్ లో ఇప్పుడు మనకి ఒమిక్రాన్ అనేది జేఎన్1 సబ్ వేరియంట్ లాగా వచ్చేసింది. సో ఏమవుతుంది, ఇక మ్యుటేషన్స్ జరుగుతున్నాయి. ఎక్కడ మ్యుటేషన్ జరిగింది, ఇప్పుడు ఆ మ్యుటేషన్ మనకు 455S మ్యుటేషన్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో 455S మ్యుటేషన్ అనేది జనరల్లీ మనకు ఎక్కడ చూపిస్తుంది, ఏస్ రిసెప్టార్స్ పైన, అంటే లంగ్స్ లో ఏస్ రిసెప్టార్స్ పైన మనకు ఇది అటాక్ చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువగా లంగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మీకు ప్రీవియస్ ఒమిక్రాన్కి దీనికి పెద్ద లక్షణాల్లో అయితే అంటే సింటమ్స్ లో అయితే తేడా ఏం లేదండి. కాకపోతే దీంట్లో ఎక్కువగా రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తున్నట్టుగా గమనించాము. ఇది ముఖ్యంగా మనకు ఫస్ట్ ఎక్కడ కనబడింది, సింగపూర్ లో, తర్వాత కేరళలో ఒక 70 years old ఉమెన్ కనబడ్డట్టుగా చెప్తున్నారు. సో తనైతే ఇప్పుడు 70 years old ఉమెన్ అయితే షీఈ్ అలైవ్, బతికే ఉంది. సో ఎక్కువ టెన్షన్ పడకండి. నిన్న మనకు 455 or 500 కేసెస్ వచ్చినట్టు చెప్తున్నారు, దాంట్లో 5 deaths వచ్చినట్టు చెప్తున్నారు. సో ఈ 5 deaths కూడా ఎందుకు వచ్చాయి అంటే, 450 members లో 5 చనిపోయారు కదా. సో ఏమైనా సివియారిటీ ఎక్కువ ఉందా అంటే సివియారిటీ లేదండి. ఎందుకంటే మీకు అందరికీ మనం టెస్ట్ చేయట్లేదు, చాలా తక్కువ మంది, అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉండి వాళ్ళు జాయిన్ అయ్యి అడ్మిట్ అయిన వాళ్ళకి మాత్రమే మనం చెక్ చేస్తున్నాం. కాబట్టి మనకు ఆ 450 members లో 5 deaths కనబడుతున్నాయి. కానీ ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం బయట తిరుగుతున్నాం, సో అందరికీ టెస్టులు చేయట్లేదు. సో ఎప్పుడైతే మనం ఈ టెస్టులు పెంచుకుంటూ పోతామో ఎంతమందికి స్ప్రెడ్ అయ్యిందనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా RT-PCR టెస్ట్లు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటూ, దాని నెక్స్ట్ మాస్కులు అనేవి మీరు ఖచ్చితంగా వాడుతూ ఉంటే కొంతవరకు వ్యాప్తిని అరికట్టవచ్చు. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో దీనివల్ల డెత్ రేట్ ఎక్కువ లేకపోయినా స్ప్రెడ్ అవుతే మాత్రం మళ్ళీ సేమ్ పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మినిమం థింగ్స్, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్లేసెస్ లో, అంటే చాలా మంది జనం ఉండే ప్లేసెస్ లో ఉండకండి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జేఎన్1 వేరియంట్ వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ మేజర్ గా వచ్చే ఛాన్స్ అయితే లేవు, కానీ మన అజాగ్రత్త వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ మేజర్ ఇంకొకటి ఏంటంటే,
భయం అండి. మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ కోవిడ్ వేవ్స్ లో కూడా మేము గమనించింది ఏంటంటే ఎక్కువ భయపడ్డ వాళ్ళకే డెత్ దాకా వెళ్ళిపోయారు. సో ఎందుకంటే జనరలీ యాంగ్జైటీ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ లంగ్స్, ఇక్కడ కూడా లంగ్ మీద అటాక్ అవుతుంది. ఇప్పుడు జేఎన్ కూడా అప్పర్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మీదనే అటాక్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే న్యూస్ ఛానల్స్ అన్ని ఆపేసేయండి, చూడడం మానేయండి. ఎందుకంటే లైవ్ అప్డేట్స్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఇక్కడ ఇన్ని కేసు వచ్చాయి, ఇక్కడ ఇన్ని కేసు వచ్చాయి, ఈ నెగటివిటీ అనేది ఏం చేస్తుందంటే ఇట్ అట్రాక్ట్స్ యువర్ బ్రెయిన్. ఇది ఎట్లా ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్ చూడగానే మాకు డిసీజ్ వస్తుందా స్ప్రెడ్ అవుతుందా అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. ఎక్కువగా మీరు ఆ న్యూస్ ఛానల్ చూడడం వల్ల ఏమైందంటే మీ నెగటివ్ ఎమోషన్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తారు, అంటే నెగటివ్ హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ చేస్తారు. సో ఆల్రెడీ మీ చుట్టుపక్కల ఎవరైనా అఫెక్టెడ్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ నుంచి మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎట్లా, మీరు ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ విన్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతూ ఉంటుంది. గమనించండి ఎప్పుడైనా మీరు, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక 10 years బ్యాక్ 8 years బ్యాక్ ఏంటంటే ఒక R15 బైక్ కొనుక్కుందామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే నా అనుభవం R15 బైక్స్ ఎప్పుడు తిరుగుతూ ఉండేది, నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ నేను కొనుక్కుందాం అనుకున్నప్పుడు మాత్రమే నాకు R15 బైక్స్ ఎప్పుడు కనబడుతూ వచ్చాయి. నేను అంటే నా మైండ్ ఎప్పుడు R15 బైక్ మీదే ఉంది కాబట్టి నాకు ఆ చుట్టుపక్కల అవన్నీ కనబడుతూ వచ్చాయి. లేదు నేను ఒకసారి కారు కొందాం అనుకున్నాను, నాకు అదే కారు కనబడుతూ వచ్చాయి. మీరు గమనించండి ఎప్పుడైనా మీకు కూడా ఇట్లా జరిగిందా లేదా? దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మీ మైండ్ దేని మీద ఫోకస్ అవుతుందో మీరు దానికి అట్రాక్ట్ అవుతుంటాం. మీకు కనబడేటివి, మీరు చూసేటివి, మీరు చేసేటివి అన్ని దానికి కోరిలేటెడ్ గా వస్తుంటాయి. దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఇంకొకటి కూడా ఉంటుంది మెస్మరిజం అంటాం. మెస్మరిజం అంటే కూడా సైంటిఫికల్లీ మీరు ఒక దానికి అట్రాక్ట్ అవ్వడం. ఇప్పుడు నేను ఒక జాబ్ రావాలి అనుకోవడం మంచిది, దానివల్ల మీకు జాబ్ రావచ్చు, అంటే మీరు దానిపైన వర్కౌట్ చేస్తూ మీరు ఇట్లా చేసుకోవడం వల్ల మీకు జాబ్ వస్తుంది. దట్ ఈస్ పాజిటివ్ మెస్మరిజం. నెగటివ్ మెస్మరిజం అంటాం అంటే ఏంటి, నేను ఒక బిజినెస్ పెడితే అది ఫెయిల్ అవుతుందేమో, నా ఫ్రెండ్ ఎవరికో ఎక్కడో క్యాన్సర్ వచ్చింది నాకు వస్తుందేమో, కడుపులో నొప్పి వచ్చింది అంటే నాకు క్యాన్సర్ వచ్చిందా, వాడికి ఎవరికో ఫ్రెండ్ క్యాన్సర్ వస్తే నీకెందుకు వస్తుంది? కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది కడుపులో నొప్పి అనిపిస్తుంది, ఇంకేమైనా సింటమ్స్ అనిపిస్తుంటాయి. సో దీనివల్ల మీరేం చేస్తారు, ఎక్కువ సఫర్ అవుతూ గూగుల్లో చెక్ చేసుకోవడము, ఆ సింటమ్స్ అన్ని చెక్ చేసుకుంటే క్యాన్సర్లో ఉంటుంది ఆ సింటమ్. సో మీరు భయపడిపోతుంటారు. అంటే ఇట్లా మీరు ఎక్కువ నెగటివ్కి మీరు అట్రాక్ట్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మీ బాడీలో కూడా ఎక్కువ కార్టిజాల్, ఎపినెఫ్రిన్ ఇట్లాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ వస్తుంటారు. సో ఇదే మన తెలుగులో ఆల్రెడీ చెప్పారు మన పెద్దవాళ్ళు, యద్భావం తద్భవతి అంటారు. అంటే ఏంటి, మీరు ఏది ఆలోచిస్తుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు గట్టిగా అనుకుంటే. కొంతమంది అంటారు, మా పెద్దవాళ్ళు ఏమన్నారు, గట్టిగా అనుకో అయిపోతుంది పని అయిపోతుంది అని చెప్పేసి చెప్తుంటారు. మీరు ఏదైనా అంటే డైలమాలో ఉందని అనుకున్నారు అనుకోండి, మీ పేరెంట్స్ చెప్తుంటారు గట్టిగా అనుకోరా, మంచిగా చదువు, మీకు పాస్ అయిపోతావు ఎగ్జామ్ అని చెప్పేసి. సో అంటే అక్కడ మీరు ఎఫర్ట్ ఇస్తూ ఉంటారు. అంటే మీరు గట్టిగా దేనికోసం ట్రై చేస్తున్నారు, పాజిటివ్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఏం ట్రై చేస్తున్నారు మీరు న్యూస్ ఛానల్లో, నెగిటివ్ ఎక్కువ ట్రై చేస్తున్నారు. సో అంటే చూడగానే భయపడిపోవడము, సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో నెగిటివ్ టాక్సిసిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఎంత మాస్కులు వేసుకున్నా, ఎంత ఏం చేసినా భయాన్ని వదిలిపెట్టకపోతే మీ బాడీ నెగటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మీ లంగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో లంగ్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ అంటే ఎక్కువగా యాంగ్జైటీ పడడం వల్ల లంగ్ ఎఫెక్ట్ అవుతుంటుంది. అది ఎట్లా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఎక్కువగా ఇప్పుడు ఒక 6 o'clock ట్రైన్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళారు స్టేషన్కి, అక్కడ మీకు ఒక ట్రైన్ అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. మీరు అప్పుడు అక్కడికి రీచ్ అవ్వాలి, ఎట్లా వెళ్తూ ఉంటారు అనుకుంటూ వెళ్తుంటారు. అంటే ఏమవుతుంది, యాంగ్జైటీ పడుతున్నారు, ట్రైన్ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎక్కడ మీకు ఎక్కువ అవుతుంది, శ్వాస మీద ఎఫెక్ట్ పడుతుంది, అంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ వేరియంట్ అనేది వెళ్ళి మీ లంగ్స్ మీదనే రిసెప్టార్ మీద వెళ్ళి అది పట్టుకొని కూర్చుంటే లంగ్స్ పైన మ్యూకస్ మెంబ్రేన్లో, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మళ్ళీ యాంగ్జైటీ పడుతున్నారు. సేమ్ యాంగ్జైటీ పడుతున్నారు. దేని గురించి యాంగ్జైటీ పడుతున్నారు, హెల్త్ గురించి యాంగ్జైటీ పడుతున్నారు. అమ్మ నాకు వస్తుందేమో, మీకు లేకపోతే అమ్మ నాకు వస్తుందేమో చేయాలి. సో దీనివల్ల మళ్ళీ ఇంతకుముందు కోవిడ్ వేవ్స్లో మా వాళ్ళు చనిపోయారు, లేకపోతే మా చుట్టాలు చనిపోయారు, లేకపోతే మా ఫ్రెండ్ చనిపోయాడు, ఇవన్నీ నెమరేసుకుంటా ఉంటుంది మీ మైండ్. యు ఆర్ థింకింగ్ అబౌట్ నెగటివ్ థింగ్స్. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, అవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, అందరు కూర్చొని ఆడకలు ముచ్చట్లు అని చెప్పేసి. సో అట్లా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. అదే వాడు ఫస్ట్ వేవ్లో చనిపోయాడు, వీడు సెకండ్ వేవ్లో చనిపోయాడు. ఇప్పుడు కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు, ఆ రిటైర్ అయిన పీపుల్ అందరూ ఒక దగ్గర సాయంత్రం కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ వాళ్ళ టాపిక్ ఏంటి, హాట్ టాపిక్ ఇదే. సో వాడికి వచ్చిందంట, వీడికి వచ్చిందంట, వాడు చనిపోయిందంట, వీడి చనిపోయిందంట.
సో ఇదే ఇప్పుడు చూడండి, మీకు మనకు వరల్డ్ కప్ అయింది. వరల్డ్ కప్ లో మన ఇండియా ఓడిపోయింది. అది కట్టుకోలేక ఓ అబ్బాయి సూసైడ్ కూడా చేసుకున్నాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది, వైరల్ అయింది. ఎందుకు? వాడు దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు వరల్డ్ కప్, ఈ వరల్డ్ కప్ పోతే ఇంకో వరల్డ్ కప్ వస్తుంది, అందులో ఆడేటోళ్ళందరూ బాగానే ఉన్నారు. సో ఆడేటోళ్ళకి లేని బాగా మీరెందుకు అంతగా అట్రాక్ట్ అయిపోతున్నారు ఆ న్యూస్కి? ఎందుకు చనిపోయేదాకా వెళ్తున్నారు? ఎందుకు ఇంత హెల్త్ డ్యామేజ్ చేసుకుంటున్నారు? సో నేను చెప్పేది ఏంటంటే, మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, మాస్కులు ధరిస్తూ, డిస్టెన్స్ పాటిస్తూ, భయాన్ని పక్కన పెడితే, అంటే భయపడకుండా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇవ్వట్లేదు, కానీ హెల్త్ గురించి భయపడకండి. నాకు వస్తుందేమో వదిలేసి మీరు రొటీన్ వర్క్ చేసుకుంటూ ఉండండి. ఎట్లా మీ గవర్నమెంట్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాటిని ఫాలో అవుతూ మనం హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ ఒమిక్రాన్, ఈ సబ్ వేరియంట్, దిస్ ఈజ్ నాట్ ఎ మేజర్ వేరియంట్, JN1 అనేది సబ్ వేరియంట్. సో సబ్ వేరియంట్ మిమ్మల్ని పెద్దగా డ్యామేజ్ చేసేది ఏమి ఉండదు, కానీ ఎక్స్టెన్సివ్గా ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా మనం దానికి ఛాన్స్ ఇవ్వకుండా కొంచెం జాగ్రత్త పడితే, భయపడకుండా ఉంటే సరిపోతుంది. సో దీని నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. హోమియోపతిలో మీకు మెడిసిన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ కోవిడ్ వేవ్స్ లో కూడా ఇప్పుడు రెస్పిరేటరీ ఇష్యూస్ కి అటాక్ అవ్వకుండా ఉండడానికి హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. ప్రివెంటివ్ గా మేము సెకండ్ వేవ్ లో, థర్డ్ వేవ్ లో కూడా మనం ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇచ్చాము. దానిలో మేజర్ గా ఇప్పుడు కూడా మీకు ఒకవేళ ప్రివెంటివ్ గా కావాలి అనుకుంటే మీకు ఒక 2 రకాల మెడిసిన్స్ చెప్తాను. ఆర్సెనిక్ ఆల్బమ్ అని చెప్పేసి దొరుకుతుంది మీకు ఎక్కడైనా హోమియో స్టోర్స్ లో. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 పొటెన్సీతో మీరు ఒక 3 రోజుల పాటు డైలీ మార్నింగ్ ఒక 6 drops లేకపోతే ఒక 6 pills మీరు తీసుకోండి ఎర్లీ మార్నింగ్. తర్వాత మళ్ళీ ఒక 3 days ఏంటంటే ఇన్ఫ్లుయెంజినం, ఇన్ఫ్లుయెంజినం అని చెప్పేసి చెప్తుంటాము. ఈ ఇన్ఫ్లుయెంజినం 200 ఇది కూడా ఒక 3 days రెగ్యులర్ గా మీరు మార్నింగ్ టైంలో 6 pills తీసుకుంటే 3 days మీకు ఒక 6 days ఇట్లా కంటిన్యూస్ గా వాడడం వల్ల మీకు రెస్పిరేటరీ ఇష్యూస్ ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉన్నా మీకు మీ మెడిసిన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తాయి. దిస్ ఈస్ ఫర్ ప్రొటెక్షన్. సో ఇది అందరికీ వేసుకోవచ్చా అంటే అందరూ వేసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు అయితే 3 pills వేసుకోండి, పెద్దవాళ్ళు అయితే 6 pills వేసుకోండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా 6 pills వేసుకుంటే తప్పేం లేదు. సో ప్రాబ్లం ఏమో. ఇది ప్రివెంటివ్ కోసం చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా లంగ్ ఇష్యూస్ ఆల్రెడీ వచ్చాయి, సో ఏదైనా థ్రోట్ ఇరిటేషన్ ఉంది, నోస్ బ్లాకేజ్ ఉన్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీ దగ్గర హోమియోపతి డాక్టర్స్ కన్సల్ట్ అవ్వండి. అంటే మేజర్గా వెంటిలేటర్స్ మీద వెళ్ళేదాకా నెగ్లెక్ట్ చేయకండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు వచ్చేస్తే దాన్ని మనం ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర టీబీ తగ్గుతుంది, అస్తమా తగ్గుతుంది, అండ్ న్యూమోనియా, ఇలా చాలా కేసెస్ ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సే కాబట్టి, ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వ్యారెంట్ కాబట్టి, అండ్ ఇంకా మీరు ఇంతకుముందు వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి మీకు వ్యాక్సిన్స్ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంటాయి. సో ఇంటర్గా వర్క్ చేస్తుంటాయి దాంట్లో అనేది. సో దాంతోపాటు మనం ఈ మెడిసిన్స్ కూడా వాడుకుంటే మీకు మేజర్గా కాంప్లికేషన్స్ రాకుండా మనం బయటపడవచ్చు.